భారత రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పజిలుంది. అదేంటంటే రాజ్యాంగంలో అధికారికంగా లేని ఒక పదవి, కాని కొన్నిసార్లు దేశంలోనే రెండవ అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ఆ పదవిలో ఉన్నవాళ్లు ఉంటారు. ఈరోజు మనం ఈ ఉప ప్రధానమంత్రి అనే ఒక రకమైన ఫ్యాంటమ్ పవర్ ప్లేయర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. సరే, ముందుగా ఒక సింపుల్ ప్రశ్న. భారతదేశంలో ప్రధానమంత్రి తర్వాత అంతటి పవర్ఫుల్ పొజిషన్ ఏది? సెకండ్ ఇన్ కమాండ్ ఎవరు? చాలామందికి దీనికి సమాధానం తెలుసు అనుకుంటారు, కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం అంత ఈజీ కాదు. చాలామంది వెంటనే ఉపరాష్ట్రపతి అంటారు గదా, కానీ ప్రభుత్వ కార్యనిర్వాహక అధికార క్రమంలో అంటే డే టు డే గవర్నమెంట్లో ప్రధాని తర్వాత రెండో స్థానం ఎవరిది అనేదానికి రాజ్యాంగంలో క్లియర్గా సమాధానమే లేదు. ఇక్కడే మనకు ఒక పోస్ట్ గురించి తెలుస్తుంది. అదే ఉప ప్రధానమంత్రి పోస్ట్. ఇది ప్రభుత్వంలో చాలా శక్తివంతమైనది, కాని ఎప్పుడూ ఉండే పదవి కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక కనిపించని పదవి అన్నమాట. దీని గురించే మనమిప్పుడు లోతుగా చూద్దాం. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఒకవైపు ప్రధానమంత్రి, రాష్ట్రపతి లాంటి పదవులు మన రాజ్యాంగంలో క్లియర్గా ఉన్నాయి. వాటి అధికారాలు, విధులు అన్నీ చట్టప్రకారం నడుస్తాయి. మరోవైపు ఈ ఉప ప్రధానమంత్రి పదవి ఉందే, అది పూర్తిగా రాజకీయ అవసరాల కోసం, పొలిటికల్ అగ్రిమెంట్స్ వల్ల పుట్టింది. అయితే రాజ్యాంగంలోనే లేనప్పుడు ఈ పదవికి పవర్స్ ఎక్కడ్నించొస్తాయి? అసలొక ఉప ప్రధానమంత్రి ఏం చేస్తారు? చూద్దాం. సో సింపుల్గా చెప్పాలంటే ఉప ప్రధానమంత్రి అనేవాళ్లు చట్టప్రకారం సెకండ్ ప్లేస్లో ఉండరు, కాని హోడాపరంగా ఉంటారు. వాస్తవానికి వాళ్ళు ప్రధానమంత్రి తర్వాత క్యాబినెట్లోనే అత్యంత సీనియర్ మంత్రిగా ఉంటారన్నమాట. వాళ్ల పనులేంటో చూస్తే మనకింకా క్లియర్గా అర్థమవుతోంది. పాలసీలు తయారు చేయడంలో ప్రధానికి హెల్ప్ చేయడం దగ్గర్నుంచి హోం లేదా ఫైనాన్స్ లాంటి కీలకమైన మంత్రిత్వ శాఖలను చూసుకోవడం వరకు చాలా పెద్ద బాధ్యతలుంటాయి. అన్నింటికన్నా ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాలలో అంటే కూటమి ప్రభుత్వాలలో భాగస్వామ్య పక్షాల మధ్య సఖ్యతను కాపాడటానికి ఈ పదవి చాలా కీలకమైన పొలిటికల్ టూల్గా పనిచేస్తోంది. ఇది మనలో ఒక పెద్ద ప్రశ్నను రేకెత్తిస్తుంది. అసలు రూల్బుక్లోనే లేని ఒక పదవిని ఎందుకు క్రియేట్ చేయాలి? ఒక ప్రధానికి డిప్యూటీ అవసరం ఎందుకొస్తుంది? దీనికి ముఖ్యంగా 3 కారణాలు కనిపిస్తాయి. 1. సర్దార్ పటేల్ లాంటి చాలా సీనియర్ నాయకుడికి గౌరవం ఇవ్వడానికి, వారి అనుభవాన్ని వాడుకోవడానికి. 2. పార్టీలో ఉండే వేర్వేరు గ్రూపులను లేదా అసమ్మతిని కూల్చేయడానికి. ఇక 3ది, బహుశా అన్నిటికన్నా ముఖ్యమైనది, కూటమి ప్రభుత్వంలో ఒక కీలకమైన భాగస్వామికి పవర్ఫుల్ పొజిషన్ ఇచ్చి ప్రభుత్వాన్ని స్టేబుల్గా ఉంచటానికి. ఈ పొలిటికల్ డైనమిక్స్ని ఇంకాస్త బాగా అర్థం చేసుకోవాలంటే ఈ పదవిలో పనిచేసిన కొంతమంది పెద్ద నాయకుల గురించి, వాళ్ల చరిత్ర గురించి చూద్దాం. మన దేశానికి మొట్టమొదటి ఉపప్రధాని ఎవరో తెలుసా? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన తర్వాత మొరార్జీ దేశాయ్ నుంచి చివరిగా 2004 వరకు ఈ పదవిలో ఉన్న లాల్ కృష్ణ అద్వానీ వరకు చూస్తే ఈ లిస్ట్లో చాలా తక్కువ మందే ఉన్నారు. ఇంకో విషయం గమనించారా? ఒకరి తర్వాత ఒకరికి మధ్య చాలా పెద్ద గ్యాప్సున్నాయి. అంటే ఇది రెగ్యులర్గా ఉండే పదవి కాదని, ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితుల్లో మాత్రమే అవసరమైందని మనకు స్పష్టంగా తెలుస్తుంది. కేవలం 8 మంది. అవును, మీరు విన్నది కరెక్టే. మన దేశ చరిత్రలో ఈ పదవిని క్రియేట్ చేసింది కేవలం 8 సార్లే. ఈ ఒక్క నంబర్ చాలు ఇది ఒక సాధారణ రూల్ కాదని, కేవలం ఒక అసాధారణమైన పొలిటికల్ అడ్జస్ట్మెంట్ అని చెప్పడానికి. ఇది మనల్ని ఇప్పుడున్న సిచ్యువేషన్కి తీసుకువస్తోంది. 2004 తర్వాత ఈ పోస్ట్ను ఎందుకు ఫిల్ చేయలేదు? భారత రాజకీయాల నుంచి ఈ అనధికారిక సెకండ్ ఇన్ కమాండ్ పదవి పూర్తిగా మాయమైపోయిందా? ఒకసారి ఆలోచించండి. అద్వానీ గారి టర్మ్ ముగిసి 2 దశాబ్దాలు దాటిపోయింది. అయినా ఆ పదవి ఇప్పటికీ ఖాళీగానే ఉంది. ఈ చాలా పెద్ద బ్రేక్ దాని భవిష్యత్తు గురించి మనలో చాలా ప్రశ్నలను రేకెత్తుస్తోంది. ఫైనల్గా చెప్పాలంటే ఈ పదవి మన సిస్టంలో లోపం కాదు, బహుశా దాని బలమే కావచ్చు. రాజకీయ పరిస్థితులకు తగ్గట్టుగా మన పార్లమెంటరీ వ్యవస్థ ఎంత ఫ్లెక్సిబుల్గా మారగలదో ఇది చూపిస్తుంది. రాజ్యాంగ పుస్తకంలో లేకపోయినా నిజ జీవిత రాజకీయాల్లో ఇది చాలాసార్లు కీలక పాత్ర పోషించింది. సో అసలు పాయింట్ ఏంటంటే, ప్రస్తుతం సంకీర్ణ రాజకీయాలు మరింత కాంప్లెక్స్ అవుతున్న ఈ రోజుల్లో ప్రభుత్వాలను నిలబెట్టడానికి ఈ కనిపించని అధికారం మళ్లీ తెరపైకొస్తుందా? ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.